శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష్య ప్రియులకు శుభోదయం పలుకుతూ, ద్వాదశ భావముల వల్ల జాతకుడికి ఏ ఏ రోగాలు వస్తాయి, దానివల్ల జాతకుడు బాధపడతాడు అనే విషయాన్ని మనం కొంతవరకు చెప్పుకుందాం. ఇది భావం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భావం వేరు, లగ్నం వేరు. భావ కుండలిలో 15 డిగ్రీల నుంచి మళ్ళీ 15 డిగ్రీల వరకు ఒక భావంగా మనం భావిస్తాం కనుక, ఒకవేళ లగ్న కుండల్లో గ్రహం మారినప్పుడు ఫలితాలు మారిపోతాయి. భావాన్ని పట్టే ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. దృష్టుల వల్ల కూడా మనకు రోగాలు మారడానికి ఆస్కారం ఉంది. ఆ విషయాన్ని మళ్ళీ ఒక వీడియోలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదివరకు వీడియోలో శరీర భాగాలు విషయాలను వివరించుకున్నాం. శరీర భాగాలు ఏమిటనేది చెప్పుకున్నాం. ఉదాహరణకి లగ్నం అంటే తల అని, ద్వితీయం అంటే కంఠమని, ముక్కు, ముఖభాగం అని. ఇప్పుడు ఈ భావంలో గ్రహాలు, రోగ నిర్ధారణ, ఉపాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లగ్నాన్ని బట్టి, లగ్నంలో ఏ గ్రహం ఉందో దాన్ని బట్టి మనకు హెడ్ఏక్ రావడం, మానసిక రోగం, మెదడుకు సంబంధించిన సమస్యలు రావడం, కఫ సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది. అంటే అది గ్రహాన్ని బట్టి దీంట్లో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. రెండవది మృత్యువును సూచిస్తుంది. ముఖమునకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నేత్ర సంబంధ సమస్యలు కూడా ద్వితీయాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు, పండ్లకు, కంఠానికి సంబంధించిన సమస్యలు కూడా బాధ కలిగిస్తూ ఉంటాయి. మూడవది, మూడో రాశిని బట్టి శ్వాస సంబంధ, గొంతు సంబంధ, థైరాయిడ్ సమస్య, ఇక్కడ కూడా కంఠ సమస్య, బ్రీతింగ్ ప్రాబ్లం, అస్తమా, దెబ్బలు తగలడం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. నాలుగో స్థానాన్ని బట్టి, నాలుగో స్థానం పైన ఏ గ్రహము దృష్టి పడింది, ఏ గ్రహం ఆ నాలుగో స్థానంలో ఉంది, దాన్ని బట్టి హృదయ సంబంధ సమస్యలు, లంగ్స్కు సంబంధించిన సమస్యలు, ఛాతీకి సంబంధించిన సమస్యలు, పిచ్చితనం లాంటివి సంభవిస్తాయి. అదేవిధంగా ఐదో స్థానం అజీర్ణం, అంటే కడుపుకు సంబంధించినటువంటిది మనం చెప్పుకున్నాం. అందుకనే అజీర్ణ సమస్యలు, ఏమి తిన్నప్పటికీ మంట, జీర్ణం కాకపోవడం, ఏది తిన్నా రుచిగా లేకపోవడం, శరీరంలో అక్కడక్కడ చెడు రక్తంతో గడ్డలు కట్టడం, లీవర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, 32 రకములైనటువంటి రోగబాధలు జాతకునికి ఉంటూనే ఉంటాయి. ఇక ఆరో దానికి వచ్చేసరికి 2 చేతులకు హార్నియా, నడుముకు సంబంధించిన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఏడవది వచ్చేసరికి మూత్రవ్యాధులు, అంటే మర్మాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. షుగరు, స్త్రీలకు సంబంధించిన గర్భ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు రావటం, అన్ని రకములైన మూత్ర సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎనిమిదవది వచ్చేసరికి గుప్త రోగం, పైల్సు, వృషణ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 9వది భాగ్యం ప్లస్ 9వది లివర్. స్త్రీలలో వచ్చే మాసిక సంబంధ సమస్యలు రావడం ఆస్కారం ఉంటుంది. పొత్తి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, దాంట్లో ఇంకొకటి ఉంది, ఏమిటంటే అపెండిసైట్స్ అని మనం గుల్మ వ్యాధి అంటాం. 9వ స్థానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సూర్యుని యొక్క ప్రభావం కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి, అది శత్రుభావమై ఉంటే ఖచ్చితంగా అపెండిసైట్స్ అనే రోగం అని వీళ్ళకు సంభవిస్తుంది. ఇక 10వది వాయు సంబంధము, మోకాళ్ళ సంబంధము, శరీర చర్మ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. ఇది 10వ భావాన్ని బట్టి తెలుసుకోవచ్చును. ఇక 11వ స్థానాన్ని బట్టి మోకాళ్ళ కింది భాగం, అంటే పిక్కలు లాగటం, ఉష్ణాధిక్యం కలగడం, కాళ్లకు దెబ్బలు తగలడం, అరికాళ్లలో మంటలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం 11వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది అంటే దానికి మనం రెమెడీ చేసుకోవచ్చును. 12వది వచ్చేసరికి ఎలర్జీ, బలహీనత, పోలియో, రోగనిరోధక శక్తి లేకపోవడం, ఆ తర్వాత నీరసంగా ఉండడం,
10 నిమిషాలు పనిచేస్తే అలసిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనం 12వ స్థానాన్ని బట్టి 12వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి రెమెడీలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలొచ్చి ఆ రోగాల నుంచి దూరం కావడానికి దోహదం పడుతుంది. ఏ గ్రహం ఉందో ఏ గ్రహం ఏ రోగానికి సంబంధించిందో దాన్ని బట్టి మనము దానికి సంబంధించినటువంటి రెమెడీలు కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మీరు బాగా పరీక్షించుకోండి, చూడండి. మీకు తెలియకపోతే నన్ను స్వయంగా సంప్రదించి మీకున్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే నా వద్దకు వచ్చి మీ సమస్యలు చెప్పినట్టయితే దానికి నివారణ మార్గాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీకృష్ణ.